పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఊహించని షాక్ తగిలిందా? కోల్కతాలోని ఐపాక్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారా? ఐపాక్ ఆఫీస్ పై ఈడీ దాడుల నేపథ్యంలో చట్టపరమైన చిక్కుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు. 20 రోజులు సెలవు తీసుకోవాలని సూచించారు. మే 11 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని మెయిల్లో తెలిపారు. ఆ తర్వాత తదుపరి నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బొగ్గు స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసులో ఐపాక్ ఆఫీస్ పై ఈడీ దాడులు చేసింది. కోల్కతాతో పాటు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులోనూ రైడ్స్ జరిగాయి. నాడు సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి కొన్ని ఫైల్స్ తీసుకెళ్లడం సంచలనంగా రేపింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తొలిదశ పోలింగ్ కు 2 రోజుల ముందు ఐపాక్ ఆఫీస్ తాత్కాలికంగా మూతపడడం తృణమూల్ కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ గా చెబుతున్నారు.